మీరు 11 రోజులు నిద్ర తిండి మానేసి తెలంగాణ వచ్చినందుకు బాధపడ్డారు కదా. మరి రేపు మీరు రావాల్సింది తెలంగాణకు కాదు, మరి తెలంగాణకు పిలిచేటోళ్ళు కూడా సిగ్గుశరం ఉండాలి మీకు కొంచెమన్నా. తెలంగాణకి ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారు, ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారు అని చెప్తున్నాము. తెలంగాణ యువత నుంచి మేము మిమ్మల్ని బైకాట్ చేస్తున్నాము. ఏ మాత్రం సిగ్గుశరం ఉన్నా మీరు రాకండి తెలంగాణకి. మీరు రేపు రావడానికి కూడా మీరు అనర్హులు. మీరు ఇంకొకటి ఉద్యమకారుల్ని మీరు ఇబ్బంది పెడతారా, పృథ్వీని ఇబ్బంది పెడతారా, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెడతారా, రగనని ఇబ్బంది పెడతారా, సీనన్నని ఇబ్బంది పెడతారా, జర్నలిస్టులను మొత్తాన్ని ఇబ్బంది పెడతారా? ఏమనుకుంటారు మీరు? అసలు మీ ఉద్దేశం ఏంది? తెలంగాణలో మేము ఎన్ని కష్టాలు పడ్డామో మాకు తెలుసు. ఈరోజు మెల్లమెల్లగా మేము డెవలప్మెంట్ కోసం మా ప్రయత్నాలు మేము చేసుకుంటూ మా ప్రభుత్వాలను మేము తిట్టో కొట్టో మేము ఎట్లనో సర్ది చేసుకుంటూ మేము తెలంగాణ నిర్మాణాన్ని ఒక మోడల్గా మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. అన్ని దేశాలు మా వైపు చూసేటట్టు మేము చేసుకుంటున్నాం. మీకంత దమ్ముంటే అమరావతిని డెవలప్ చేసుకోండి. తెలంగాణ హైదరాబాద్ మీద ఉన్న శ్రద్ధ మీకు అమరావతి పైన ఎందుకు లేదు? అమరావతిని చూసుకోండి. మీరు ఈ శ్రద్ధ ఏదో అమరావతిలో పెట్టి అమరావతిని డెవలప్ చేసుకోండి. 10 సంవత్సరాలు అయిపోయింది, ఉమ్మడి రాజధాని అయిపోయింది, టైం అయిపోయింది. అయినా సరే హైదరాబాద్ మీద మీ కన్ను ఎందుకుంది చెప్పండి. అదే మేము అమరావతిలో వచ్చి ఉంటాము, ఇట్లే పెత్తందారితనం చలాయిస్తాము. మీరు ఊకుంటారా చెప్పండి? ఊకుంటారా? మీకు అసలు మీరు గెలిచింది ఆంధ్రప్రదేశ్లోనా తెలంగాణలోనా? సగానికి సగం ఇక్కడనే చేస్తారు. ఎందుకు మీరు ఇక్కడ ఏం పని మీకు హైదరాబాద్లో? మొత్తం ఇక్కడనే చేస్తారు. అసలు మీ సగానికి సగం ఎమ్మెల్యేలు మొత్తం హైదరాబాద్లో, జూబ్లీహిల్స్లో, ఫిలింనగర్లో చేస్తారు. మీకు ఏం పని హైదరాబాద్లో? అసలు హైదరాబాదు ఉమ్మడి రాజధాని టైం అయిపోయింది. మీరు ఏమన్నా ఉంటే అమరావతిని డెవలప్ చేసుకోండి. అంతే తప్ప ఇంకా సిగ్గు తప్పి పిలవని పేరంటానికి వచ్చినట్టు ఇంకా హైదరాబాద్కి వచ్చుకుంటూ మీరేమన్నా ఉంటే ఒక్కరోజు టూర్ వచ్చిపోవాలి అంతే. హైదరాబాద్లో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఇట్లా ప్రదేశాలు చూసిపోవాలి అంతే తప్ప ఇక్కడ ఉంటా, వ్యవసాయాలు చేస్తా, ఇక్కడ ఫ్యాక్టరీలు కొంటా, మీ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తా అంటే మాత్రం మిమ్మల్ని ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇంకొకటి, మీరు చాలామంది అంటున్నారు ఆయన చాలా కోట్ల రూపాయలు తెలంగాణకి దానం చేసిండు అని. సరే, చాలామంది దానాలు చేసిరు, దానికి మెచ్చుకుందాం. అన్నవరం గారు, మరి మీరు ఆ కోడి చెరువు సంగతి కూడా చెప్పండి. మరి చారన పెట్టి బారన గుంజుడు కాదు, చారన పెట్టి అట్లా ఎన్ని ఉన్నాయో మొత్తం కూడా మా సైనికులు మొత్తం తీస్తారు, మా ఉద్యమకారులు మొత్తం బయటకు తీస్తారు. అప్పుడు చెప్పండి, అప్పుడు మాట్లాడతాం, ఆధారాలతో సహా మాట్లాడతాం. మరి ఆ చెరువులో పంట పండిస్తున్నారంట, ఏమో పంటలు పండిస్తున్నారంట. ఏ పంట పండుతుందో నాకు తెలియదు. మరి ఏ బంగారు పంటను పండిస్తున్నారో, ఆ బఫర్ జోన్లో ఉన్న చెరువులో ఏ పంట పండిస్తున్నారో మాకు మీరు ఆధారాలతో సహా నిరూపించాలి. మా జర్నలిస్టులు మొత్తం నిరూపించారు అది బఫర్ జోన్లో ఉంది, చెరువులో ఉన్న ప్రదేశాన్ని తీసుకున్నారని చెప్పేసి మా వాళ్ళు నిరూపించారు. మరి మీకంత నిజాయితీ ఉంటే, సిగ్గుశరం ఉంటే మీరు కూడా నిరూపించండి. ఇంకొకటి చెప్తున్నా, తెలంగాణ బిడ్డలకు నేను ఒకటే చెప్తున్నా, మీరు తెలంగాణ రైతులకు కూడా ఒకటే చెప్తున్నా, మన బిడ్డలకి పౌరుషాలు తగ్గిపోయినాయి. అవతలోడు వచ్చి ఇక్కడ సభ పెడుతున్నాడు, మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోకుండా అడ్డుపడి వాళ్ళు సభలు ఇక్కడ ఏర్పాటు చేసుకొని మన రోజును కూడా మనం ఇన్ని రోజులు కొట్లాడి ఆత్మ బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న రాష్ట్ర దినోత్సవాన్ని కూడా జరుపుకోకుండా అడ్డుపడుతున్నారు. నిజంగా అడ్డుపడుతున్నారంటే ఇక్కడ మన చేతగానితనం కూడా ఉంది కొంచెం. కాబట్టి నేను రైతులకు ఒకటే చెప్తున్నా, వరి, మొక్కజొన్న, పత్తి చేను ఇవి కాదు, వీటితో పాటు మిరప చేను కూడా పండించండి. దానికి రసాయనాలు వేయకండి. మన వాళ్ళకి కొంచెం రాత్రిపూట గొడ్డు కారం పెట్టండి. మీ పిల్లలకి జర పౌరుషాలను పెరుగుతాయి. మళ్ళీ మర్చిపోయారు. మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే రోజులు మనకి దగ్గరలోనే ఉన్నాయి. మన భాష, మన సంస్కృతిని కాపాడుకోవాలి, అది మన బాధ్యత. చాలామంది 1200 కుటుంబాలు వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకొని ఈరోజు మనకి తెలంగాణను అప్పచెంపినాయి. ఈరోజు అది కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం మన యువతరం పైన ఉంది. కాబట్టి ఇన్ని రోజులు నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఎట్లా కొట్లాడినామో అస్తిత్వం నిలబెట్టుకోవడం కోసం కూడా అట్లే కొట్లాడతాం. ఇంకోటి చెప్తున్నాం, ఖబర్దార్, తెలంగాణలో ఉన్న ఏ మట్టి పైన కానీ ఇంత చినుకు మట్టి వాసన పైన కూడా కన్నేసినా సరే మిమ్మల్ని ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఆంధ్రాలో పెత్తనం మొత్తం ఇక్కడికే నశించాలి. మీరు వెంటనే హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోవాలి. మీరు అట్లా కాకుండా మా అస్తిత్వాల పైన దాడులు చేస్తే మాత్రం ఇప్పటిదాకా మేము నోటితోనే మాట్లాడినాం, నెక్స్ట్ మా చేతలు కూడా మాట్లాడతాయి. ఎందుకంటే మీరు అనుకుంటురేమో ఆడపిల్లల పైన వ్యక్తిగత దూషణలు చేస్తే వాళ్ళు భయపడి ఇంట్లోకే పరిమితం అవుతారని. ఏమనుకుంటుర్రు? ఇక్కడ మా వ్యవస్థీకరణ కోసం మేము కొట్లాడుతున్న మహిళలం. మేము
అలాంటిది మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నారా? అది మీ తరం కాదు. పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారేమో, మీ సైనికులు అనుకుంటున్నారేమో వీళ్ళని భయపడితే వీళ్ళు ఇక్కడికే ఆగిపోతారు, ఈ 3-4 ప్రశ్నిస్తున్నారు అమ్మాయిలు అని. ఏమనుకుంటున్నారు? మా మట్టిలోనే ఉంది, మా బ్లడ్లోనే ఉంది కొట్లాట, మా బ్లడ్లోనే ఉంది ఉద్యమము. బరాబర్ మీ తాట తీస్తామని చెప్తున్నాం. మీకేమాత్రం సిగ్గుశరం ఉన్నా ఇలాంటివి నిజంగా దీనికి అయితే సమాధానం పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి. రేపు వస్తున్నారు కదా, మరి ఏ మొహం పెట్టుకొని వస్తున్నారో, ఎందుకు వస్తున్నారో మీరు వచ్చి ఫస్ట్ చెప్పాల్సింది మా యువతకి సమాధానం చెప్పండి. మేము ముందుండి మాట్లాడేటోళ్ళ పైన మా పైన ఇలా వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు కదా. అసలు రేపు మేము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలా? ఒకటే చెప్పండి, మీరు ఎందుకు జరుపుకోవాలి? అసలు మీరు రేపు ఎందుకు వస్తున్నారు? ఇది ఎన్నో కొట్లాటాల మధ్య పార్టీ స్థాపిస్తే రేపు మన రోజు కదా, కొట్లాడి తెచ్చుకున్న. ఎక్కడున్నారు తెలంగాణ ఉద్యమంలో పవన్ కళ్యాణ్ అనేటోళ్ళు? ఎక్కడున్నారు చెప్పండి. తెలంగాణ వచ్చినందుకు ఈయన 11 రోజులు నిద్రాహారాలు మానేసిన మనిషి ఈ రోజు ఎందుకు వస్తున్నాడు అంటే, కొట్లాడి తెచ్చుకున్నది మనము, ఇబ్బందులు పడ్డది మనము, మన కుటుంబాలను కోల్పోయింది మనము, అన్నీ సర్ది అలికి పూసిన కాడ గువ్వగుడ్డు పెట్టింది అన్నట్ల మనం అన్నీ చేసి పెడితే ఇప్పుడు వచ్చి ఈయన రాజకీయాలు చేస్తాడా? ఎందుకు చేస్తాడు రాజకీయాలు? తెలంగాణలో పార్టీలు లేవా? మేము స్థాపించుకోలేదా? తెలంగాణలో మా పార్టీలు ఉన్నాయి. మీరు కావాలంటే మీరు చేసుకోరు, కానీ ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ, మీరు జర్నలిస్టులనే ఇబ్బంది పెట్టుకుంటా, ఉద్యమకారులను ఇబ్బంది పెట్టుకుంటా మీ పార్టీలు ఇక్కడ ఎట్లా బలోపేతం అవుతాయి అనుకుంటున్నారు మీరు? ఒకటి సమాధానం చెప్పండి. మరి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతూ, మా అస్తిత్వాలపైన దెబ్బ కొడుతూ, మా భాషను కించపరుస్తూ మీరు ఇంత చేస్తున్నారు కదా, మీ పార్టీ ఎట్లా బలోపేతం అవుతుంది తెలంగాణలో చెప్పండి. మరి అందుకే చెప్తున్నాము, మీరు ఎన్ని వేషాలు వేసినా మీ పప్పులు ఇక్కడ ఉడకవు. మీరు రేపు వస్తున్నారంటే క్షమాపణ చెప్పండి. అంటే తెలంగాణ నాది ఎందుకు చెప్పాలి? అసలు మీరెవరు అంటున్నారు. మేము కదరా భయ్ తెలంగాణ బిడ్డలము, మేము తెలంగాణ బిడ్డలము. మా జిల్లాలేంది, మేమున్న ఊర్లేంది, తెలంగాణలో బతికేది మేము. అట్లాంటిది నువ్వు వచ్చి మీరెవరు, అసలు మీరు తెలంగాణ బిడ్డలేనా అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా మీరు మా తెలంగాణకు వచ్చి? కాబట్టి చెప్తున్నాం, ఖబర్దార్. మీరు ఏమన్నా మీ పార్టీ బలోపేతాల కోసం ఏమైనా చేసుకోరు, కానీ మా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు రావాల్సిన అవసరం ఏముంది? ఎన్నో బలిదానాలు జరిగినాయి ఈ రోజు కోసమే. జూన్ 2 ఈ రోజు కోసం ఎన్నో బలిదానాలు జరిగినాయి. ఈ రక్షణ కోసమే, ఈ అస్తిత్వం కోసమే ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు. అలాంటిది మీరు రేపొచ్చి మీరు తెలంగాణని ఏలేద్దాం అనుకుంటున్నారా? అది సాధ్యమేనా? తెలంగాణలో పార్టీలు లేవనుకుంటున్నారా? ఏమైనా సరే తెలంగాణలో నిజంగా అందరు ఏకమవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇక్కడ పార్టీలను పక్క పెడితే ఫస్ట్ అయితే అస్తిత్వాలను కాపాడుకోండి. నీళ్లు, నిధులు, నియామకాలు మనం ఎట్లా తెచ్చుకోవాలో అట్లా తెచ్చుకుందాం కొట్లాడి, కానీ ఫస్ట్ అయితే మన అస్తిత్వాలను కాపాడుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏమన్నా ఆంధ్రోడా? తెలంగాణ బిడ్డ కాదా? అంటే తెలంగాణ బిడ్డ మీద ఎవరి మీద దాడి చేసినా మేము చూసుకుంటా ఉండాలా? ఎంతమంది పైన చేస్తాడండి? ఎంతమంది పైన మీ ఆంధ్రాలో దాడులు చేస్తారు చెప్పండి? మీడియా పైన దాడులు చేసిరు. అసలు మా మీడియా పైన మీ ఆంధ్రాలో పెత్తనం ఏంది? ఆంధ్ర మీడియా పెత్తనం ఏంది? ఫస్ట్ దాడి అక్కడ జరిగింది. అక్కడ తర్వాత కేవీఆర్ అన్న పైన దాడి జరిగింది. 3rd డిగ్రీ చేసి అన్నని ఇబ్బంది పెట్టిర్రు. అది చూసినాము. ఎన్ని సమావేశాలు పెట్టుకున్నాం, మంచిగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినాము, ఇబ్బంది పెట్టకండి, తెలంగాణ వాసులను ఇబ్బంది పెట్టకండి అని. అది చేసినాము. అట్లా వినలేదు. ఆఖరికి ప్రొఫెసర్ గారు అన్న మాటలకి మీరు పెట్టిరు. అసలు ఇక్కడ ప్రొఫెసర్ గారా, కేవీఆర్ అన్ననా, ఇట్లా ఎంతమంది నన్ను ఇబ్బంది పెడుతున్నా మేము చూస్తా ఉన్నాం, పోనీ అని. ఆఖరికి మీరు మా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే మీరు వచ్చి ఇక్కడ సభ పెడుతున్నారంటే మీకు ఎంత ధైర్యం చెప్పండి? ఎన్ని గుండెలు మీకు? అసలు నాకు అర్థం కాదు. మీరు మళ్ళీ అట్లనన్నా బహిరంగ సభలు పెట్టిరా? ఎక్కడన్నా బహిరంగ సభలు పెట్టిరా? ఇంత భయపడుతూ ఈ సభలు అవసరమా? మళ్ళీ మేము అన్నట్టు ఛాలెంజ్ చేసినట్టు మీరు పోయి ఎక్కడో గచ్చిబౌలిలో ఒక కన్వెన్షన్ హాల్లో, సంధ్యా కన్వెన్షన్ హాల్లో పెట్టిరు, ఒక ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నారు. ఎందుకు? మధ్యాహ్నం 3 గంటలకి. మళ్ళీ ఐడి కార్డులు ఉండాలట, కండువాలు ఉండాలట. మీ 2000 మందితో సభ పెట్టుకొని అది పెద్ద బహిరంగ సభ అయినట్టు మాకు అందరికీ ఛాలెంజ్లు, సోషల్ మీడియాలో మమ్మల్ని టార్గెట్లు, సోషల్ మీడియా దాడులు ఇప్పటికైనా ఆపితే మంచిది. ఎందుకంటే ఏపీ మీడియా మమ్మల్ని ఎంత టార్గెట్ చేస్తుందో మాకు తెలుసు. అయినా ఈ పోరాటంలో యావత్ తెలంగాణ ఉద్యమకారులంతా అందరూ కూడా మాకు మద్దతుగా ఉండాలని చెప్పేసి మేము తెలంగాణ బిడ్డలందరినీ కూడా కోరుతున్నాము. అలాగే ఇట్లా విద్వేషపూరితంగా వాళ్ళు చేస్తున్నారు, తెలంగాణ పైన, అస్తిత్వం పైన వాళ్ళు దాడులు చేస్తున్నారు.
మన భాష పైన వాళ్ళు దాడులు చేసిన మన సంస్కృతి పైన. కాబట్టి మీరందరూ కూడా మాకు మద్దతుగా నిలవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తెలంగాణ రాజకీయ నాయకులు కొంతమంది ఆ టీడీపీ పాలనకి అలాగే జనసేన పాలనకి తొత్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళేం మౌనం వహిస్తున్నారు. వాళ్ళ పార్టీ శ్రేణులు ఉన్నారు, దాంట్లో వాళ్ళు చాలామంది టీడీపీ అభిమానులు ఉన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదు అన్నా సరే వాళ్ళు స్పందించే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. అట్లాంటి వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడొద్దు. ఎందుకంటే రాజకీయ నాయకులు అనేటోళ్ళు ఓట్లు వేయించుకొని ఆ పూటకి గద్దెనెక్కి కూర్చునేటోళ్ళే, అంతే తప్ప అస్తిత్వాల గురించి కానీ మన ఉనికి గురించి కానీ వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి ఎంతసేపు రాజకీయమే, వాళ్ళు రాజకీయంగా బలోపేతం అవ్వడం కోసమే. అంతే తప్ప వాళ్ళకి మాత్రం మన తెలంగాణ గురించి కానీ నిజంగా తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని టీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తి మాట్లాడితే కనీసం ఒక నాయకుడు కూడా స్పందించలే. ఒక నాయకుడు కూడా తెలంగాణ బిడ్డలమే స్పందిస్తున్నాం. ఎందుకంటే కొట్లాడింది మేము, కేసులు వేయించుకున్నది మేము, బలిదానాలు చేసుకున్నది మేము. ఆ రాజకీయ నాయకులకు ఏం తెలుసు మన తిప్పలు? వాళ్ళకేం తెలియదు, అందుకే వాళ్ళకేం పట్టదు. వాళ్ళు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా స్పందించరు. కానీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే బాధ్యత మాత్రం ప్రతి తెలంగాణ పౌరునిది, ప్రతి తెలంగాణ ఉద్యమకారునిది, ప్రతి తెలంగాణ వాసిది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు ఒకటి చెప్పడం నేను మర్చిపోయినా. ఎన్టీఆర్ విగ్రహం పెట్టిరు, అక్కడ నిలబడ్డోళ్ళంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మీరు ఎందుకండి కాంగ్రెస్ కండువాలు వేసుకున్నారు? పచ్చ కండువాలు వేసుకోండి. రేవంత్ రెడ్డి, నవీన్ యాదవ్ అన్న మీరు అందరు కూడా పచ్చ కండువాలు వేసుకొని నిలబడనుండ్రి. మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలా? కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీరు? డైరెక్ట్ పచ్చ కండువాలు టీడీపీ కండువాలు వేసుకొని నిలబడనుండ్రి. మీరేమో ఎన్టీఆర్ విగ్రహం పెట్టి వేసుకునేదేమో కాంగ్రెస్ కండువాలు వేసుకున్నారు. ఎందుకు డైరెక్ట్ పచ్చ కండువాలు వేసుకోండి? అసలు తెలంగాణ అస్తిత్వం ఎక్కడ పోతుంది? ఎక్కడ టీడీపీ పార్టీ? మీకు అభిమానం ఉంటే మరి ఇంత ఘోరమా? విగ్రహాలు పెట్టి మనల్ని ఇచ్చేస్తారా? నిజంగా విగ్రహాలు పెట్టిరు కదా, మరి తెలంగాణలో వీరులే లేరా? వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెడతలేరు? మరి వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెడతలేరు? ఇప్పటికీ తెలంగాణలో ఆంధ్రాల విగ్రహాలు ఎందుకు ఉన్నాయి? మరి ఆంధ్రాలో మన విగ్రహాలు ఎందుకు లేవు? ఒక్క నాయకుడన్నా ప్రశ్నిస్తున్నాడా? మరి అదే చెప్తున్నా కదా, అంతమంది తెలంగాణ అనే పదము డిక్షనరీలో లేదు అంటే కూడా ఒక్క నాయకుడు కూడా స్పందిస్తలేరు కదా. నిజంగా మీరు నిజంగా మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మేమైతే సిగ్గుపడుతున్నాం. ఈరోజు తెలంగాణ అస్తిత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఒక సభలు పెట్టి, మహానాడు సభ పెట్టి మరి వాళ్ళు డైరెక్ట్ మన మొహాల మీద తన్నినట్టు, మన కోసమే పెట్టినట్టు ఆ సభలు డైరెక్ట్ అంటున్నారు మనల్ని. అయినా సరే మీరు స్పందిస్తలేరు. నిజంగా మీరు కాంగ్రెస్ వాళ్ళ టీడీపీ వాళ్ళ? పచ్చ జెండాలు నడుస్తున్నాయి ఇక్కడ. గెలిచింది కాంగ్రెస్, పాలన మాత్రం టీడీపీది. ఎన్ని రోజులు ఇట్లా నడుస్తుంది చెప్పండి? ఎన్ని రోజులు ఈ అహంకారం? అసలు మీకు టీడీపీ పాలన నడుస్తుంది తెలంగాణలో, అందుకే వాళ్ళు ఏం మాట్లాడతలేరు. కనీసం ముఖ్యమంత్రి కూడా మనకి ఇప్పటికీ కూడా స్పందన లేదు. కిరణ్ రాయ్ రాసలీలల గురించి కిరణ్ రాయల్ నిజంగా ఫాల్తూ ముండా కొడుకనాలా లేకపోతే లుచ్చా కొడుకనాలా నాకు అర్థమైతలేదు. కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నావు అబ్బాయి నువ్వు? తెలంగాణ మహిళ గురించి మాట్లాడకు, చెప్తున్నాం, తోలు తీస్తాం ఇంకొకసారి. వాళ్ళ అమరులు కాదు, తాగుబోతులతో ప్రెస్ మీట్లు పెట్టించరు, 100 రూపాయలకు ప్రెస్ మీట్లు పెట్టిరని ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం నీ రాసలీలల గురించి తెలియదా నీకు? మర్చిపోయినావా? అదే మహిళలు వచ్చి, నీ ఏపీ మహిళలు వచ్చి నీ గురించి నీ భాగవతం బయట పెడుతున్నారు. ఏంది ఎవరి జీవితం ఏంది? అమరవీరుల కుటుంబాలను కించపరుస్తూ తిండికి గతి లేని వాళ్ళు 100 రూపాయలకు ప్రెస్ మీట్లు పెట్టిరని మాట్లాడతావా? నిరూపిస్తావా నువ్వు? కిరణ్ రాయల్ చెప్పు, నిరూపిస్తావా నువ్వు? నోటికి ఎంతో అంత మాట్లాడినావంటే మాత్రం ఈ విమానం అవుతుంది. మీరు అనుకుంటురేమో ఆడపిల్లలు ఏం చేస్తారు, మా అయితే ఏమన్నా అంటే ఏడ్చుకుంటా పోయి కూర్చుంటారు అని చెప్పేసి. అంత సీన్ లేదు, రోజులు మారినాయి. టాటా తీస్తాం ఇంకొకసారి పిచ్చి మాటలు మాట్లాడితే. తెలంగాణ వాదుల గురించి పిచ్చి మాటలు మాట్లాడితే ఎవడైనా సరే తోలు తీసి మాట్లాడతాం, తోలు బరాబర్ తీస్తాం. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఇప్పటికీ మా తెలంగాణను దోచుకుంటున్నారు, సాల్తలేదా? ఇంకా మా పైన మమ్మల్ని మాటలని వ్యక్తిగతంగా మమ్మల్ని ఎన్ని రోజులు బాధ పెడతారు మీరు చెప్పండి?
సరిపోయిందా? ఏమైనా మర్చిపోయినామా?